వైసీపీ మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు పెట్టారు. మూలాపేట పోర్ట్ విజిట్ కు వైసీపీ నేతలకు అనుమతి ఇవ్వడం లేదు. ఇక నౌపడ జంక్షన్ వద్ద బహిరంగ సభకు మాత్రమే అనుమతిచ్చారు. మూలపేట పోర్టుకు వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ శ్రేణులు పోర్టు వైపుకు వెళ్లకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైసీపీ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు తరలి వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఎస్ రాము. మనం చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ లో క్రెడిట్ స్టోరీ రాజకీయాలు హీట్ ఎక్కావని చెప్పుకోవచ్చు. దానికి అంకురార్పణగా శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు దగ్గర ఉత్తరాంధ్రకు సంబంధించిన వైసీపీ నాయకులందరూ కూడా హాజరయ్యారు. ఏదైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయినా నిర్మించిన మూలపేట పోర్టుకు సంబంధించి గత ప్రభుత్వం 75% పనులు పూర్తి చేసినా ఇప్పటి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్లు గడుస్తున్నా ఎటువంటి పనులు కూడా జరగడం లేదని ఆరోపిస్తూ, అంతేకాకుండా మూలపేట పోర్టు అనేది తమ కూటమి ప్రభుత్వం తెచ్చిందని ఎవరైతే తెలుగుదేశం పార్టీ సంబంధించిన రాష్ట్ర కేంద్ర మంత్రులు చెప్పుకుంటున్నారో దానికి వ్యతిరేకిస్తూ మూలపేట పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మన మూలపేట పోర్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైసీపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పోలీసులు పోర్టుకు వెళ్లేందుకు అనుమతులు నిరాకరించడంతో నౌపడ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించిన మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడం, భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించడం, బహిరంగ సభతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తారా లేదా పోర్టులోనికి వైసీపీ నాయకులు వెళ్తారా అనేది కొంత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం పోలీసులు పూర్తిగా మూలపేట పోర్టును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం బహిరంగ సభ అయితే ప్రారంభమైంది. బహిరంగ సంబంధించి నాటి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాకు చేసిన మంచిని పూర్తిగా వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మూలపేట పోర్టుకు సంబంధించి నిర్వాసితులు ఎవరున్నారో వాళ్ళకి సంబంధించిన ప్యాకేజీలు ఇవ్వాలి, అదేవిధంగా ఆర్ఐ ప్యాకేజీ సంబంధించిన వాళ్ళకి ఇళ్లను నిర్మించాలని కూడా ప్రధాన డిమాండ్ గా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో మనం చూసుకోవచ్చు, విశాఖపట్నం సంబంధించి స్టీల్ ప్లాంట్ సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమే ఈ ప్లాంట్ తెచ్చాము, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మా క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆరోపించడం. ఈ నేపథ్యంలో మూలపేట పోర్టు కూడా వైసీపీ హయాంలో 75% పనులు పూర్తి చేసుకున్నా ఇప్పటి వరకు ఎటువంటి పనులు కూడా చేయలేదు. ఇక్కడ ఉన్న రాష్ట్ర కేంద్ర మంత్రులు ఏదైతే కమిషన్ బేస్ లో పనులు చేస్తున్నారని ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ క్రెడిట్ స్టోరీ సంబంధించిన రాజకీయాలు ఇక్కడి నుంచే హీట్ ఎక్కావని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాము.